రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు నంద్యాల పట్టణంలో ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణపై వాహనదారులకు, మైనర్లకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు, హెచ్చరికలు తెలియజేశారు. ఇది కొద్దిగా మన రాజేష్ ఈరోజు గౌరవనీయులైన మన రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మరియు గౌరవనీయులైన డిఐజీ కర్నూలు, ఎస్పీ నంద్యాల, ఏఎస్పీ నంద్యాల సబ్ డివిజన్ వారి ఉత్తర్వుల మేరకు ఈ నెలంతా మన గౌరవనీయులైన డీజీ గారు ఇచ్చిన మెమో మేరకు ఈ నెల అంటే నవంబర్ మొత్తము స్పెషల్ డ్రైవ్ ఆన్ ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి అని ఉత్తర్వులు ఇచ్చిన దాని వలన ఆఫీసర్ యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు నంద్యాల టౌన్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఆన్ మైనర్ డ్రైవింగ్. ఈ మైనర్ డ్రైవింగ్ విషయంలో మనం సుమారు 6 నెలల నుంచి నంద్యాలలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. మనము నంద్యాల ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి ఎన్నో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసినాము. స్కూళ్ళల్లో కానీ, కాలేజెస్లో కానీ, పబ్లిక్గా కానీ, రోడ్ల మీద కానీ ఎన్నో అవేర్నెస్ కలగజేసినా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల బాధ్యతగా లేకుండా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపుతూ ఉన్నారు. మరి చిన్న పిల్లలు 14 ఏళ్ళు, 15 ఏళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ కుటుంబ అవసరాల కోసము పంపడం జరుగుతూ ఉంది. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళా తల్లిదండ్రులే బాధపడాల్సి వస్తుంది. అటుపక్క ఎవరైతే ప్రమాదముకి లోనైన వ్యక్తి కానీ, ప్రమాదం చేసిన వ్యక్తి కుటుంబాలు కానీ బాధపడతాయి. కాబట్టి మేము ఎన్నో రోజుల నుంచి ఈ మైనర్ డ్రైవింగ్ మీద పలు సూచనలు ఇస్తున్నాము. కానీ నంద్యాల ప్రజలలో ఎటువంటి మార్పు అనేది, చాలామంది పేరెంట్స్లో మార్పు అనేది రాకుండా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఈసారి ముఖ్యంగా ఈసారి మైనర్ డ్రైవ్లో చేసిన పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరినీ ఫైన్ వేయకుండా కోర్టుకు పంపడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్గా మేము అవేర్నెస్ కలగజేసినాము. అయినా మార్పు రాకపోతే మైనర్ డ్రైవింగ్లో ఫైన్లు వేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 6-7 మంత్స్ నుంచి 6-7 మంత్స్ నుంచి మేము నంద్యాలలో ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం మైనర్ డ్రైవింగ్ మీద. అయినా కూడా ఎటువంటి మార్పు లేదు. ఇక మీదట ఫైన్లు వేయకుండా వాళ్ళను కోర్టుకు పంపించి కోర్టు ద్వారానే ఫైన్లు కట్టించి కోర్టు ద్వారానే వెహికల్ రిలీజ్ చేయాలా అన్న దాని మీద ఆలోచనతో మేము ఇంకా నెక్స్ట్ ముందుకు పోవాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మేము నంద్యాల టౌన్లో ప్రతిరోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల తాగి బండ్లు నడపడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాని వలన ఎన్నోసార్లు అవేర్నెస్లు కలగజేసినా కూడా ఎటువంటి మార్పు రాలేదు. మేము కలగజేసే అవేర్నెస్ మా కోసం కాదు, ప్రజల కోసము అనేది ప్రజలు ఎప్పుడైతే భావించి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారో ఈ రోడ్డు ప్రమాదంలో కూడా ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు పోలీసు వైపు నుంచి అవేర్నెస్లు కండక్ట్ చేసి ఫైన్లు ఇంపోజ్ చేసి రియలైజేషన్ చేసినా కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో మార్పు వస్తేనే ఈ రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. మొన్న కూడా మీరు చూసినారు, సుగాల్మిట్ట దగ్గర కూడా ఒక ప్రమాదం జరిగి ఒక మైనర్ అబ్బాయి బండి నడుపుతూ చనిపోవడం జరిగింది. అది మీరు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు లోను కాకుండా ఉంటే మీ పిల్లలు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటి పెద్దలకు తాగి బండి నడపొద్దని చెప్పి, తర్వాత తల్లిదండ్రులకు చేసే సూచన ఏమంటే పిల్లలకు బండ్లు ఇచ్చి మీ కుటుంబ అవసరాల కోసము బయటికి పంపొద్దండి. మీకు ఏదన్నా అవసరం ఉంటే నడుచుకుంటూ పోయి తెమ్మని చెప్పండి, లేదు ఆటోలో పొమ్మని చెప్పండి, దూరం అయితే బస్సుల్లో పొమ్మని చెప్పండి. అంతే తప్ప మోటార్ సైకిల్ ఇచ్చి పంపొద్దండి. కానీ ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి లైసెన్స్ తీసుకోమని మేము ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి కోరుతా ఉన్నాము. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మీలో కంపల్సరీ మార్పు వచ్చేంత వరకు మేము మా ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి ఈ డ్రైవ్ చేస్తూనే ఉంటాము. మీరు చలాన్లు కట్టాల్సిందే, బండి రిలీజ్ చేసుకొని పోవాల్సిందే. అంతవరకు మీకు ఈ యొక్క పద్ధతి అనేది మారదు. మీరు చెప్పిన మాట వినకపోతే దీని మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేస్తున్నాం.